బెంగళూరులో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేశాడు. ఆమె ఇంటిలోని ఫ్రిడ్జ్ లోనే వాటిని దాచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. మృతురాలిని బెంగళూరు సమీపంలోని నేలమంగళకు చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు. ఈ దారుణం బెంగళూరు వయాలికావల్ పిఎస్ పరిధిలో జరిగింది. అయితే ఆమెను ఎవరు చంపారు, ఎందుకు చంపారు అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెకు ఎవరితో విభేదాలున్నాయి అని ఆరా తీస్తూ ఉన్నారు. 15 రోజుల క్రితమే యువతి హత్య జరిగినట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. ಇದೀಗ ಹೆಚ್ಚುವರಿ ಪೊಲೀಸ್ ಆಯುಕ್ತರಿದ್ದಾರೆ. ಅವ್ರನ್ನ ಕೇಳೋಣ ಮಾಹಿತಿ. ఈ మర్డర్ ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యను తలపిస్తోంది. పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులతో రంగంలోకి దిగారు. కాగా ఇటీవలే బాధితురాలు ఈ ఇంటికి మారినట్లుగా తెలుస్తోంది. బాధిత మహిళ తల్లి, చెల్లి ఆమెను చూసేందుకు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె ఉదయం 9:30 జాబ్ కు వెళితే రాత్రి 10:30 ఇంటికి తిరిగి వచ్చేదని స్థానికులు తెలిపారు. బాధితురాలి తల్లి, సోదరి ఇంటికి వచ్చిన క్రమంలో దుర్వాసన రావడంతో ఫ్రిడ్జ్ తెరిచి చూడగా ఈ ఘటన గురించి తెలిసిందే. బెంగళూరులో సంచలనంగా మారిన మహిళ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కర్ణాటక బెంగళూరులోని వయాలి కావలి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ అంశం వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, హైఫై పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని క్లూస్ సేకరించి ఎవరు హత్య చేసి ఉండవచ్చు అనే దానిపై మాత్రం అనేక వైపుల నుంచి కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉండేటువంటి 29 ఏళ్ల మహిళ, ఈ అమ్మాయి పేరు మహాలక్ష్మి అన్నట్టుగా కూడా ఇప్పటికే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ సమాచారం అందజేయడం జరిగింది. మల్లేశ్వరిని కొన్ని రోజుల క్రితం తన నివాసం ఉంటున్నటువంటి ఫ్రిడ్జ్ లోనే మొత్తం 32 ముక్కలుగా చేసి డెడ్ బాడీని అంతా కూడా చిదనావదనం చేసేసి ఏమాత్రం ఆనవాళ్లు దొరకకుండా, శరీర విడిభాగాలు దొరకకుండా తన ఫ్రిడ్జ్ లోనే ఇదంతా కూడా ముక్కలుగా చేసేసి కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడంపై మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర దుమారం రేగుతా ఉంది. ఒక మహిళను ఇంత దారుణంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఏంటనే దానిపై కూడా మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఢిల్లీలో జరిగినటువంటి శ్రద్ధా వాకర్ హత్య కేసు తరహాలోనే బెంగళూరులో జరిగినటువంటి ఈ కేసు ఒక్కసారిగా మళ్లీ భారతదేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన అనుకోవాలి. ఈ కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. ఆ మృతదేహం మొత్తం ఛిద్రమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా కూడా పోలీస్ వర్గాలు నిన్న శనివారం నాడు మీడియా రిలీజ్ కూడా చేయడం జరిగింది. పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా వాయలి కావల్ పోలీస్ స్టేషన్ కి చెందినటువంటి ఈ ఘటన బాధితురాలు మహాలక్ష్మికి ఇంతకు ముందే గతంలో పెళ్లవ్వడము, వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు మునివేశ్వర్ నగర్ లో 5 నెలలుగా ఒంటరిగా తన నివాసం ఉంటా ఉంది. తన భర్త హుకుం సింగ్ నెలమంగళంలో నివాసం ఉంటున్నాడు. బాధితురాలు, ఆమె తల్లి, కుటుంబ సభ్యులు చాలా రోజులుగా ఫోన్ చేయడము, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా ఈ ఘటన వెలుగులోకి రావడము, దీనిపైన సమాచారం అందుకున్నటువంటి సీనియర్ అధికారులు అక్కడికి చేరుకొని డాగ్ స్క్వాడ్ తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడికి చేరుకొని కొద్ది రోజుల క్రితం మహిళ హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని అనేక ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా కూడా పోలీసులు అటువైపుగా ఉన్నటువంటి పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ ఉదాంతం అంతా కూడా దుర్వాసన వచ్చిన తర్వాత స్థానికులంతా కూడా గుర్తించి ముందస్తుగా నిందితులు చాలా జాగ్రత్తగా ఈ 32 ముక్కలుగా. అంటే రవితేజ, ఇప్పుడు మృతురాలి తల్లి, చెల్లి ఏమైనా చెప్తూ ఉన్నారా? ఎవరిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారా? అలాగే ఇప్పుడు ఆమెతో పాటు ఆమె కొడుకో కూతురో సంథింగ్ చెప్పుకున్నారు, ఎవరో ఉంటున్నారన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? తనతోనే ఉందా ఆ బేబీ? కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నది అనేది మాత్రం స్థానికులు చెప్తా ఉన్నారు. తల్లి
భర్తతో గతంలో అనేక వివాదాలు ఉన్నాయి, భర్తతో కొట్లాడి దూరంగా ఉంటుంది అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ రకంగా వ్యవహరించింది తన భర్త అయి ఉండవచ్చు అనేది కూడా పోలీసులకు తన తల్లి ఒక ఫిర్యాదు కూడా అందజేసింది. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా వీళ్ళు ముందస్తుగానే అక్కడ కారం పొడి జల్లి, లిక్విడ్ అంతా జల్లి వీళ్ళు పోలీసులు గుర్తుపట్టకుండా తగినటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ ఉపయోగించుకొని చాలా జాగ్రత్తగా ఈ హత్య చేసి ఆ 32 ముక్కలని ఫ్రిడ్జ్ లో పెట్టాడంటే కసితీరా ఈ అమ్మాయిని చంపాలనే ఒక ఆశతోటే, బలమైనటువంటి కక్షతోటే ఈ హత్య జరిగి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ అమ్మాయి హత్య జరిగిన రోజు నుంచి అంతకు ముందు రోజుగా ఎవరెవరు ఇంటికి వస్తా ఉన్నారనే దానిపై కూడా సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలన చేపడతా ఉన్నారు. పక్కకు ఉన్నటువంటి మిగతా రెంటర్స్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. ఉదయం వెళ్లి రాత్రి వరకు ఎప్పుడు కూడా కనిపించినటువంటి ఈ మహిళ ఒక్కసారి హత్యకు గురైంది అనేది కూడా ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నాము. అందరితో కలిసి ఉండేది, వివాహం జరిగినటువంటి విషయం తమకు తెలీదు, భర్తతో గొడవపడినటువంటి విషయం తమకు తెలీదు అనేది మాత్రం పక్కన ఉన్నటువంటి ఇరు పొరుగు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బట్టి కూడా పోలీసులు ఈ కేసుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. 32 ముక్కలుగా ఒక మహిళ శవాన్ని చిదనావదనం చేసి పూర్తిగా ఫ్రిడ్జ్ లో పెట్టడంపై మాత్రం కక్షపూరితంగానే హత్య చేశారనేది కూడా స్థానికుల నుంచి కూడా ఇదే డిమాండ్ జరుగుతా ఉంది. ఎవరు హత్య చేశారనే దానిపై కూడా తన భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ తన భర్తని కూడా క్వశ్చన్ చేసేటువంటి ఆలోచనలు బెంగళూరు పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా దుండగులు తనతో స్నేహం పేరుతో గానీ ఇతర ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ పేరుతో గానీ ఇంట్లోకి వచ్చి ఈ అమ్మాయిని హతమార్చి డెడ్ బాడీ దొరికితే మళ్ళీ కేసు అవుతుందంటూ కూడా ఈ ముక్కల కిందికి మార్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టారనే దానిపై మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. బిల్లు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.